ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ధర్మపురం మాజీ కౌన్సిలర్ రెహమాన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి జెండాను చేతపట్టి పార్టీ కోసం అహర్నిశలు ఎంతో కష్టపడ్డాను. సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా పాదయాత్ర సమయంలో కలిసి మన్నలను పొందాలను. అహర్నిశలు కష్టపడిన మాకు పార్టీలో తగిన గౌరవం దొరకడం లేదు. ప్రస్తుతం పార్టీ నాయకులు జెండా భుజాలపై మోసిన పాత కార్యకర్తలను, కౌన్సిలర్ను పట్టించుకోకుండా కొత్త వారితోనే వెళ్తున్నారు. మాట వరుసకు కూడా మమ్మల్ని పిలవడం లేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారాలు. హిందూపురంలో 6వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మాజీ ఆర్కే రెహమాన్ మాట్లాడేది ఇదేమేమంటే, హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వ్యక్తి ఎవరంటే ఆర్కే రెహమాన్. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ దయచేసి నన్ను హిందూపురంలో ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏం కూడా పట్టించుకొని లేరు. నా ముందర ఏం కూడా వచ్చి మాట్లాడేలేదు. ఫోన్ చేసేలా ఏమీ చేసేలా వారి కార్యక్రమం వాళ్ళే చేసుకొని పోతున్నారు. ఎవరు పోతున్నారు ఎవరు తెలియదు. అంతా కొత్త వాళ్ళే. అంత బ్యానర్లు వేసుకొని కొత్త వాళ్ళు ఉంటే పాత వాళ్ళు కౌన్సిలర్లు, పాత కౌన్సిలర్లు కానీ ఇప్పుడు ఉండే కౌన్సిలర్లు కానీ మన ఎంపీటీసీ ఎవరైనా కానీ అందరినీ కలుపుకొని రసారోకులు చేసి ధర్నాలు చేసి అందరు కష్టపడిన వాళ్ళు పక్కలు పెట్టేసి కొత్త వాళ్ళతో తీసుకొని పోయి మీరు సర్వే చేసుకొని తిరుగుతా ఉంటే వార్డులో అది చాలా మంచిది కాదు. కానీ మన హిందూపురంలో ధర్మపురంలోనే ఎన్ని ఆఫీస్ ఓపెన్ చేసినారు. మరి ఎండిఎం స్కూల్లో అక్కడ దండిగా మరి మీరు కార్యక్రమం చేసినారు. ఆ కార్యక్రమంలో ఒక్కసారి కూడా రహీమాన్ని పట్టించుకోలేదు, పిల్లేదు. కానీ పెద్దరెడ్డి గారు మాకు టికెట్ ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు గారు వచ్చినారు. నా నుంచి ఆయన కూడా పిలిపిలేదు, మాట్లాడలేదు. కానీ పెద్దరెడ్డి కూడా చెప్పలేదు ఎవరు కూడా మా రహీమాన్ రాలేదని. కానీ నేను ఏం తప్పు చేయలేదు. తప్పు చేసింటే భయపడాలా. నేను పార్టీ పునాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫీజు పోరు, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ధర్నా చేసినాడు జగన్మోహన్ రెడ్డికి. అట్లాది నేను కూడా చేసినాను. నాతో ఆధార్లు ఉండాలి, పేపర్ కటింగ్ ఉంది. నేను పార్టీ ఇడిచిపోయే వాళ్ళు కాదు, పార్టీని పునాది. దయచేసి నన్ను నమ్మండి. నేను ఎక్కడ పోయేవాళ్ళు నన్ను తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ పిలుస్తూ ఉంటారు, బలవంతం చేస్తారు. కానీ నేను పోలేదు. పార్టీ కోసం తలకాయ ఏదైనా కోసుకునేవాడిని. పార్టీకి ఇంప్రూవ్మెంట్ చేసిన నేను హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల్లో ఎన్ని అడగండి. 1 టౌన్ 2 టౌన్ తాలూకులు అందరూ అడగండి. వాళ్ళంతా నాకు పోలీసులంతా నాకు ఓట్లు వేసినారు. మెజార్టీతో గెలిచినాను. 786 ఓట్లు వేసింటే దానికి గెలిచి ఓడి రాజారాణిలో గెలిచిన వ్యక్తి నేను. మన పెద్దరెడ్డి టికెట్ ఇచ్చినది కౌన్సిలర్ టికెట్. దయచేసి నాకు ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు అందరూ నన్ను పట్టించుకోవాలా. నన్ను పట్టించుకుని ఉంటే నేను ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినారని నేను మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు చూస్తున్నాను హిందూపురంలో ప్రతి చోటులో ఎవరెవరు పోతారు, కొత్త వాళ్ళు పనిచేస్తున్నారు. పాత వాళ్ళు ఒక్కరు కూడా నాకు కనపడలేదు. దానివల్ల దయచేసి ఈ కార్యక్రమంలో నేను చెప్పిన మాట మీద పెద్దరెడ్డికి వచ్చినప్పుడు నన్ను పిలిపించండి. అక్కడే నేను చెప్తాను. ఇంకా ఏం చెప్పాలి అన్నీ ఇక్కడ ఏమేమి జరిగినా అన్నీ చెప్తాను. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. పార్టీకి ఏం నష్టం ఏముంది కానీ పార్టీకి ఫలితం ఏం లేదు. ఏమి ఈ 100 మంది పోతే కాదు, 500 మంది అన్న ఆయన వెంట ఉండాలా, తిరగాల, చెప్పాలా, పార్టీకి ఇది చెప్పాలా. అట్లా చెప్పే వాళ్ళకి ఎవరు లేదు. అదే రహీమాన్ ఉంటే మైక్ ఇస్తే జగన్మోహన్ నుంచి ఎంతో మాట్లాడటం నాకే తెలుసు. ఆయన చూసింది సంఖ్యాయుద్ధంలో మీకు మైక్ తీసుకొని మాట్లాడాను. 3 గంటల సేపు ఆయన చూసి నగింది. దీపికా మేడం వాళ్ళ ఇంటికి పోయినాను. వాళ్ళ ఇంట్లో చెప్పినాను, మేడం నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, మీ అంటే తిరుగుతానండి. ఒక ఫోన్ కూడా చేసేలేదు. ఎక్కడ పనికి పిలిచలేదు. ఎవరు పట్టించుకుంటారో నాకే తెలియదు. దయచేసి నాకు ఈ యావజనం చెప్తున్నాను. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను పునాది. ఎవరైనా అడుక్కోండి. నేను ఉంటే 50 ఓట్లు వేసి ఇచ్చి మొగోడు నేను. ఎందుకంటే అన్ని కులాల మతాలకి నా మాట వినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నన్ను మీరు దూరం చేసుకుంటే పార్టీ గెలిచిపోదు. నేను ఉంటేనే పార్టీ గెలుస్తుంది. అది మీరు తెలుసుకొని నన్ను సహాయం చేయాలని కోరుతున్నాను. జై హింద్.